సంపద, శ్రేయస్సు ఈ మాటలు వినగానే మనకు ఏమనిపిస్తుంది? బహుశా డబ్బు, బంగారం కదా? కాని వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు వీటినెలా చూశారు? వాళ్లు దేనికోసం ప్రార్థించారు? ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత పురాతనమైన ప్రార్థనలలో ఒక్కదాని గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం డబ్బు గురించిన ప్రార్థన కాదండోయ్, ఇది సంపూర్ణ సమృద్ధికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రయాణం. నిన్నా మొన్నటి విషయం కాదు మనం మాట్లాడుకునేది, ఏకంగా 3000 సంవత్సరాలకు పైగా. ఊహించండి, రోమన్ సామ్రాజ్యం ఇంకా పురుడు పోసుకోకముందు గ్రీకు తత్వవేత్తలు సోక్రటీస్, ప్లేటో లాంటివాళ్లు పుట్టకముందు నాటివి ఈ స్తోత్రాలు. అదెంత పురాతనమో కదా, వాటి చారిత్రక ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అంత పురాతనమైనవి అంటున్నాం, బానే ఉంది. కాని అసలు ప్రశ్నేంటంటే, ఇంత పాత ప్రార్థనలో అసలు ఏమడిగారు? వేల సంవత్సరాల క్రితం మనుషులు దేవుణ్ణి నిజంగా ఏం కోరుకున్నారు? మనమనుకున్నట్టు బంగారం, నాణేలు ఇవి మాత్రమే కాదు, అస్సలు కాదు. వాళ్లు కోరింది ఒక సంపూర్ణ సమృద్ధి స్థితి. అంటే ఇది కేవలం మెటీరియల్ వెల్త్ దాటిన ఒక పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. సో, ఈ సంపూర్ణ సమృద్ధిని అర్థం చేసుకునే మన ప్రయాణంలో మనం మొదట ఆగేది శ్రీ సూక్తం దగ్గర. ఇది శ్రేయస్సు కోసం ఒక పవర్ఫుల్ డైరెక్ట్ కాల్ లాంటిది. అసలు ఇందులో దేవతను ఎలా పిలుస్తారో, ఏం కోరుకుంటారో చూద్దాం రండి. ఈ సూక్తంలో ఒక కీవర్డ్ ఉంది, హిరణ్యవర్ణ, అంటే బంగారవర్ణం కలది అని అర్థం. ఈ ఒక్క పదం చాలు మన కళ్ల ముందు ఒక చిత్రం మెదులుతుంది కదా. ప్రకాశవంతంగా బంగారు కాంతితో మెరిసిపోతూ అలా ఊహించుకున్నారన్నమాట మన పూర్వీకులు లక్ష్మీదేవిని. ఇక కోరికల విషయానికొస్తే ఇక్కడ దాపరికం ఏమీ లేదు, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. బంగారం, పశుసంపద, గుర్రాలు, ఇంకా సంతానం. ఎందుకంటే ఆ రోజుల్లో ఇవే కదా అసలైన సంపద. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే అప్పటి భక్తి చాలా ప్రాక్టికల్గా ఉండేది. ఇంకో అద్భుతమైన పదముంది, మనా పగామిని. ఇది చాలా డీప్ కాన్సెప్ట్. అంటే, ఓ దేవత, నువ్వు మా నుండి వెళ్ళిపోవద్దు అని. ఇది కేవలం టెంపరరీ వెల్త్ కోసం కాదు, వాళ్లు కోరింది పర్మనెంట్ ప్రాస్పెరిటీ. ఆ సమృద్ధి ఎప్పటికీ తమతోనే ఉండాలి, వదిలి వెళ్లకూడదు అని ప్రార్థించడం. ఎంత బలమైన కోరిక కదా అది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. ఈ ప్రార్థనలో ఒక డ్యూయల్ స్ట్రాటజీ ఉందన్నమాట. ఒకవైపు లక్ష్మీదేవిని, అంటే మంచిని, అదృష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించడం. అదే సమయంలో మరోవైపు అలక్ష్మిని, అంటే దురదృష్టాన్ని, పేదరికాన్ని, జ్యేష్ఠ లక్ష్మిని, అంటే కలహాలని, ఆకలిని, వీటిని బయటకు తరిమికొట్టడం. చూసారా, మంచిని ఆకర్షించడం ఎంత ముఖ్యమో చెడును దూరం పెట్టడం కూడా అంతే ముఖ్యం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. లక్ష్మి అంటే కేవలం బంగారం, పశువులు ఇచ్చే దేవతేనా, లేక అంతకు మించిన ఒక యూనివర్సల్ ఎనర్జీగా కూడా చూశారా? ఇప్పుడు మనం భౌతిక ప్రపంచం నుంచి కొంచెం తాత్విక లోతుల్లోకి వెళ్దాం. ఇక్కడే మనకొక పెద్ద షిఫ్ట్ కనిపిస్తుంది. యా దేవీ సర్వభూతేషు అనే స్తోత్రం ప్రకారం ఆ దైవశక్తి ఎక్కడో ఆకాశంలోనో గుడిలోనో ఉన్న బయటి శక్తి కాదు, అది ప్రతి జీవిలోపల ఉన్న అంతర్గత చైతన్యం మనలోనే ఉంది. ఇది ఎంత బ్యూటిఫుల్ ఐడియా కదా. ఆ శక్తి కేవలం తెలివి, శాంతి, అందంలాంటి మంచి లక్షణాల్లోనే కాదు, ఆకలి, దాహంలాంటి మన బేసిక్ ఇన్స్టింక్ట్స్లో కూడా ఆమెనే చూశారు. అంటే జీవించడానికి అవసరమైన ప్రతి ఫీలింగ్లోనూ ఆ దైవత్వాన్ని గుర్తించారు. ఇది చాలా సంపూర్ణమైన దృష్టి. అందుకే ఆ స్తోత్రంలో నమస్తస్యై 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 నమో నమః అని పదే పదే అంటారు. ఇది జస్ట్ రిపిటేషన్ కాదు, ఇది ఒక కంప్లీట్ సరెండర్. ప్రతిదానిలో ఉన్న నీకు నా నమస్కారాలు, మళ్ళీ మళ్ళీ నా నమస్కారాలు అని చెప్పడం ద్వారా ఆ సర్వవ్యాప్త శక్తి ముందు తమని తాము పూర్తిగా అర్పించుకోవడమన్నమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది, ఇంత లోతైన ఫిలాసఫీ ఉంది. కానీ ఈ మంత్రాలు, ఈ ప్రార్థనలు అసలు ఎలా పనిచేస్తాయని నమ్మకం, దీని వెనుకున్న మెకానిజమేంటి? ఇక్కడే మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రాస్పెరిటీ, అంటే శ్రేయస్సు యొక్క పౌనపుణ్యం అనే కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. దీనికి కీలకం బీజమంత్రాలు. బీజమంటే విత్తనం. శ్రీం, హ్రీం లాంటి సింగిల్ సిలబుల్ సౌండ్స్ అనమాట. ఇవి చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. ఒక్కో బీజమంత్రం ఒక స్పిరిచువల్ మ్యాగ్నెట్ లాంటిది. అది ఒక నిర్దిష్టమైన ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుందని అంటారు. ఇక్కడ చూడండి, ఒక బ్యూటిఫుల్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఓం నమో నారాయణాయ మంత్రం నారాయణుడికి సంబంధించింది. ఇది మనకు ఇన్నర్ పీస్, అంటే
అంతర్గత శాంతినిస్తుంది. మరోవైపు శ్రీం మంత్రం లక్ష్మీదేవికి సంబంధించింది. ఇది వెల్త్ అంటే సమృద్ధిని ఇస్తుంది. చూసారా, శాంతి, సమృద్ధి ఈ రెండూ ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. ఒకటి లేకుండా ఇంకొకటి అసంపూర్ణం. అదే సంపూర్ణ శ్రేయస్సంటే. సరే, ఈ ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ, అట్రాక్షన్ ఈ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటారా? ఒక రేడియోని ట్యూన్ చేస్తున్నట్టు ఊహించుకోండి. ఈ రేడియో అనాలజీని కొంచెం వివరంగా చూద్దాం. ఫస్ట్ స్టెప్, గాలిలో మనకు కనిపించని ఎన్నో రేడియో ఫ్రీక్వెన్సీలు ఉంటాయి కదా, అలాగే ఈ విశ్వంలో కూడా సమృద్ధికి సంబంధించిన ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడూ ఉంటుందన్నమాట. సెకండ్ స్టెప్, మన దగ్గర ఉన్న పురాతన మంత్రాలు ఆ రేడియో ట్యూనింగ్ డయల్ లాంటివి. వాటిని ఉపయోగించి మన ఇంటర్నల్ ఎనర్జీని సరైన ఫ్రీక్వెన్సీకి సెట్ చేస్తాం. ఇక ఫైనల్ స్టెప్, మనం పర్ఫెక్ట్గా ట్యూన్ అయినప్పుడు ప్రాస్పెరిటీ అనే మ్యూజిక్ మన జీవితంలోకి ప్రవహిస్తుంది. ఎంత సింపుల్గా ఉంది కదా. సో అల్టిమేట్గా ఈ పురాతన జ్ఞానం మనకు చెప్పేదేంటంటే, గోల్ అనేది బయట నుండి సంపదను అడుక్కోవడం కాదు, మన సొంత ఫ్రీక్వెన్సీని ఈ యూనివర్స్లో న్యాచురల్గా ఉన్న సమృద్ధి అనే ఫ్రీక్వెన్సీతో అలైన్ చేసుకోవడం. అదే అసలైన రహస్యం. ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది. ఆలోచించండి, శ్రేయస్సు అనేది మనం కష్టపడి సంపాదించుకోవాల్సిన ఒక వస్తువా, లేక మనల్ని మనం ట్యూన్ చేసుకుని అలైన్ అవ్వాల్సిన ఒక ఫ్రీక్వెన్సీయా?